హాయ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజైతే బీచ్కి అయితే బయలుదేరామండి. అది ఎట్ట జరిగింది ఏందనేది అనుకోకుండా జరిగిపోయింది బీచ్కి అనేది. మేమైతే మా కొడుకు వాళ్ళు అయితే భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే వెళ్ళామండి. వెళ్తే ఆడ సడన్గా బీచ్కి వెళ్దాం పిన్ని అన్నాడు వాడు. సరేరా వెళ్దామని చెప్పాము. సరే వెళ్ళాక ఆడ బయలుదేరాము. మా కోళ్ళు అయితే బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెను అవన్నీ చేసింది. సరే బయలుదేరాము. ఇంకా ఆటో తీసుకొని ఇంక బయలుదేరాము. చూడండి చుట్టూ పొలాలు ఆహ్లాదంగా ఉంది. చుట్టూ వాతావరణం కలువ పూలు అయితే ఎక్కువగా ఉన్నాయండి అటు పక్క. మాకైతే ఆపి కోసుకోవాలని ఉంది, కానీ టైం లేదుగా, మధ్యాహ్నం అయిపోయింది, భోజనం టైం అయిందని ఇంకా బయలుదేరాము అందరం. ఇదైతే ఎండాకాలం కదండి, వరి ఎక్కువ వేశారు. ఇదిగోండి మధ్యలో వెళ్తుంటే పుచ్చకాయలు అమ్ముతున్నారు. ఆపి ఇంకా పుచ్చకాయలు తీసుకుందామని ఆగాము. బేరం ఆడుతూ ఉన్నారు మా కొడుకు వాళ్ళైతే. పుచ్చకాయలు అయితే బేరం ఆడి అక్కడ ఎక్కువ రేటు చెప్తున్నలేకి మేము తక్కువగా అడిగి 100కి 80 రూపాయలకి ఇచ్చారండి పుచ్చకాయ ఒకటి. 3 తీసుకున్నామండి చిన్నవి. తీసుకొని మా మనవరాలు అయితే కోర్చుకొని కూడా తింటుంది కొద్దిగా. పాత పెట్రోల్ పట్టించుకొని పుచ్చకాయలు తీసుకొని పుచ్చకాయ మా కోళ్ళ కూడా ఆడుతుందండి బేరం. ఇగో మా వాడు తీసేసుకుంటున్నాడు పుచ్చకాయ. 3 కాయలు తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. మా మనవరాలు బండిలో బేరం ఆడుతుందండి ఎంత అయ్యిందని. వాళ్ళ తాత మా ఆయన చూడండి స్మార్ట్గా ఉంటాడు. ఇదైతే తుమ్మలపేంట రోడ్డు అండి. ఇటు పోయే అమ్మవారి కాడికి వెళ్తామండి. అది ముందర పుట్టమ్మ తల్లి కాడికి. ఇటైతే బీచ్ అట్టు వెళ్తాం కదా, అది అనుకోనా పుచ్చకాయ నమ్ముతున్నాను. ఇది వచ్చి 300. మాకే లాభం. తోటలో కోసుకొచ్చుకున్నాయి కదయ్యా. ఎంత కొన్నావా? తోటలో తీసేది మేము చూసాం. తోటలో పెట్టిమంటావా? రూపాయలు అనిపిస్తావా? మా నాన్న 100 పెట్టి సరేలే. ఇదండి ఉప్పు కాలువ. ఇది ఉప్పు కాలువ రొయ్యల గుంటలో దగ్గరికి అయితే వచ్చేసామండి, సముద్రం దగ్గరికి. ఎడైతే రొయ్యలు బట్టి అమ్ముతున్నారు, రొయ్యలు వేస్తున్నారు. అప్పుడే రొయ్యలు పడుతున్నారు. ఇంకా తీసుకుందామంటే ఇవ్వరన్నారు వాళ్ళు. అందుకే బయలుదేరాము. వద్దులే అని చెప్పేసి ఇవ్వరన్నారు, అందుకని వెళ్ళాము. ఇవైతే రొయ్యల గుంటలు అండి. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎక్కువ వచ్చారండి, ముస్లిమ్స్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నారు. చాలా మంది వచ్చున్నారు. మేము అనుకోవాలి అసలు ఎంతమంది వస్తారని. చాలా మంది అయితే వచ్చేస్తున్నారు. ఇదిగో మావాడైతే సరదాగా వెళ్దాం రామ్మా అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాడు. అంగడి కూడా ఉంది ఇక్కడ. ఇంకో భోజనానికి అయితే అది తినబోతున్నాం. అన్నం అయితే ఏమేమి ఇదిగో మా మనవరాలు అయితే పెట్టించుకొని కూర్చొని తినబోతుంది, వెళ్ళి తింటుంది. నేనే తెచ్చుకుంటున్నాను. గోంగూర పచ్చడి, చికెను, మటన్ బిర్యానీ, పెరుగు చట్నీ వేసుకున్నానండి. తినబోతున్నాము. ఇంకా మటన్ బిర్యానీ అయితే అదరగొట్టిందంటే మా కోళ్ళు అయితే బాగా చేసింది, బాగుంది. చూడండి మా కోళ్ళు అయితే, చిన్న కోళ్ళు అయితే పెట్టించుకుంటుంది అది అన్నము. పచ్చి ముక్కలు అయితే ఎక్కువ వేసేసింది నాకు.
పిల్లలు అయితే మామూలు అంటే అది వెళ్ళి ఈ నక్కలని చెప్పేసి ఎంటకాయలు ఉన్నాయమ్మా అని తెచ్చి ఇచ్చేసారు నానమ్మ అని. ఇదిగో చూడండి ఎంటకాయలు ఇవి. చిన్నవి ఇవి సేపు పడుకున్నాను బీచ్ కాడ నేను. ఎంటకాయలు అయితే ఆడుతూ ఉన్నారు వాళ్ళు, ఎంటకాయలతో చిన్న ఎంటకాయలు. చిన్న ఎంటకాయలతో ఆడుతూ ఉన్నారు. మా కోళ్ళు కూడా ఆడుతూ ఉంది. కాసేపు నేను మా కోళ్ళు అగ్గిపెట్టి ఆట ఆడాము. రాత్తయ్య ఆడదామంటే ఇక ఆడుతున్నాము కూర్చొని. పిల్లలు అయితే వెళ్ళున్నారు ఆ మునగటానికి. మేమైతే కూర్చున్నాం కాసేపు. మా కోళ్ళు అయితే సరిగ్గా తీసింది వీడియో. మేమైతే ఆడుతూ ఉన్నాం కూర్చొని. సరదాగా ఉందండి. జనాలు అయితే బాగా వచ్చారు. అంతా ముస్లిమే, కొద్దిగా తెలుగు వాళ్ళు కొద్దిగా మంది వచ్చారు. మొత్తం ముస్లిమ్సే మొత్తం బీచ్ మొత్తం. ఇంకైతే మునగటానికి వెళ్ళి ఉన్నామండి. లోతు అయితే ఎక్కువ లేదండి, లోపలికైతే బాగాలేదు. నీళ్ళైతే బాగున్నాయండి ఫ్రెష్గా. అలలు కూడా ఎక్కువ లేవండి, అలలు తక్కువగానే ఉన్నాయి. మా కాళ్ళు అయితే వీడియో లేకుంది. దాన్ని ఆట ఆడుతూ ఉన్నామండి అందరం బీచ్లో. అసలు రాబుద్దిగా అసలు బీచ్లో నుంచి. సాయంత్రం 5-6 అయింది ఇంక బయలుదేరేటప్పటికి. ఆడే ఉన్నాం 5-6 గంటల దాకా. పోలీసు వాళ్ళు అయితే వద్దు వెళ్ళిపోండి మీరు అని అందరిని అంటున్నారు 5 గంటలకల్లా. క్లియర్గా ఉన్నాయి నీళ్ళు మాత్రం, అసలు బాగున్నాయి. తుమ్మలపేట బీచ్ అండి ఇది. బాగుంది బీచ్ మాత్రం. తొందరలో ఇది డెవలప్ అయ్యిద్దండి బాగా. రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, జోల్దీన్ ఫిషింగ్ హార్బరు ఇవన్నీ రాబోతున్నాయి కావలిపట్నానికైతే. ఇంకా కావలి కనకపట్నం కదండి. ఇంటికైతే బయలుదేరామండి, రిటర్న్ అయ్యాము. మరిన్ని వీడియోల కోసం చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చెప్పింది